హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా ముచ్చట్లు. ఈరోజు నేను బ్రెడ్ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సమ్మర్లో చల్లగా మంచిగా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. మంచి చిక్కటి పాలు తీసుకోండి. ఇంకో 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఈ వాటర్ ఇందులో వేసేసి మంచిగా మరగనివ్వండి. ఆ తర్వాత ఇంకో బౌల్లో కొద్దిగా వాటర్లో ఒక కస్టర్డ్ పౌడర్ వేసి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా వాటర్లో మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసి ఇప్పుడు ఒక 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు షుగర్ అంతా అందులో వేసేయండి. ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ కొద్దిగా చిక్క అయ్యేంత వరకు మరగనివ్వండి. చూడండి, ఇది కొద్దిగా చిక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను రస్క్ తీసుకుంటున్నాను. ఈ విధంగా రస్క్ని 2 పీసెస్ లాగా కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన రస్క్ని ఇందులో వేడిగా ఉన్నప్పుడే వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఈ రస్క్ అందులో వేసేయండి. స్మాల్ పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను. మంచి డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి మంచి స్మాల్ పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసుకొని తింటే కూల్గా స్వీట్గా మంచిగా నోట్లో వేయగానే కరిగిపోతాయి. ఈ సమ్మర్లో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా తక్కువ టైంలో మంచిగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేఘనా ముచ్చట్లు.